ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకి గొంతుక కావాలి, ప్రాతినిధ్యం ఉండాలి, నాయకత్వం పెరగాలి. మన సమాజంలో ఆ ప్రయత్నం జరుగుతోంది స్వతంత్రం వచ్చిన నాటి నుంచి. కానీ ఇప్పటికి కూడా సగం మంది సమాజంలో మహిళలు అనేప్పటికీ కూడా మహిళల పాత్ర రాజకీయంలో, ప్రజాజీవనంలో చాలా పరిమితంగా ఉంటుంది. విద్యారంగంలో, వృత్తుల్లో చాలా రాణిస్తున్నారు మహిళలు. కానీ రాజకీయంలోకి ప్రవేశం చాలా కష్టమవుతున్నారు. కేవలం మహిళలు సగం మంది ఉన్నారు కాబట్టి ప్రాతినిధ్యం మాత్రమే కాదు, మహిళలు రాజకీయంలో ఉన్నట్టయితే అధికారాన్ని గురించి ఆలోచించే తీరు మారుతుందన్న ఆశ మనందరికీ ఉన్నది. ఈవేళ పెత్తనం చేయటమే అధికారం అన్నటువంటి సమాజంలో సేవలు అందించటము, విద్యా ఆరోగ్యాన్ని పెంచడము, ఉపాధి కల్పించడము, ఆదాయాన్ని పెంచడము, అలాంటి రాజకీయం రాకపోతే ఈ దేశ భవిష్యత్తుకు గందరగోళంలో పడుతుంది. అయితే కొన్ని మంచి పరిణామాలు ఏంటంటే స్థానిక ప్రభుత్వాల్లో మహిళలకి గణనీయంగా స్థానం ఇచ్చాం. 50%, 50% రిజర్వేషన్లు కల్పించాం. ఇటీవల రాష్ట్ర శాసనసభల్లోనూ లోక్సభలో 2029 నుంచి, అంటే ఇంకొక 4 ఏళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల నుంచి 3వ వంతు మహిళలకు ప్రాతినిధ్యం ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఈ నేపథ్యంలో రాజకీయంలో, ప్రజాజీవనంలో మహిళల పాత్ర, దీని మీద టౌన్ హాల్, దానికి మహిళలను తయారు చేయాలి, మహిళల నాయకత్వాన్ని మనసు పెట్టి పెంచాలి, దానివల్ల దేశంలో ప్రయోజనాన్ని పొందాలి. అనుభవం ఉన్న మహిళలంతా కూడా రాజకీయం అంటే చెడు అనుకోకుండా సదుద్దేశంతో మార్చడం కోసం దేశాన్ని ఒక మంచి మార్గాన్ని గుర్తించి ముందుకు రావాలి, పోటీ పడాలి, ప్రజల మనసులు గెలుచుకోవాలి. అందుకోసం టౌన్ హాల్ నిర్వహిస్తున్నాం. మార్చి 7వ తేదీన సాయంత్రం 4 గంటలకి. కింద స్క్రోల్లో మిగతా వివరాలు మీకు అందుతాయి. దీనిలో రాజకీయ పార్టీల నుంచి ప్రజాజీవనంలో కీలక పాత్ర వహించిన అనుభవం ఉన్న మహిళలు పాల్గొంటారు. ఉదాహరణకి ముళ్ళపూడి రేణుక గారు గతంలో మున్సిపల్ చైర్పర్సన్గా చేశారు, భారతీయ జనతా పార్టీ నుంచి. అలాగే నేరెళ్ళ శారద గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇంకా ఇతరులు పాల్గొంటారు. ప్లీజ్ జాయిన్ అస్. ఈ దేశ రాజకీయాన్ని మార్చాలంటే అన్ని వర్గాల ప్రాతినిధ్యం, ముఖ్యంగా మహిళల ప్రాతినిధ్యం కావాలి. ఈ మహిళల రిజర్వేషన్ మొక్కుబడి కాకుండా నిజమైన నాయకత్వం పెరిగేందుకు మనం అంతా కృషి చేయాలి. అందుకోసం చర్చల్లో పాల్గొందాం. ముందుకు రండి. థ్యాంక్ యూ. సో చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన హామీల కన్నా విభజన హామీల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. మొట్టమొదట ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో శక్తికి మించినటువంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. అదనంగా అన్ని హామీలు ఇవ్వటం పొరపాటు. ఆర్థికంగా డబ్బు పైసా లేనప్పుడు ఆ హామీలు నెరవేరాలను కోరడం కూడా పొరపాటు. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున అందరికీ అందేటువంటి పెన్షన్లు అందరికీ పెంచారు. 4,000 రూపాయలు చేశారు మొట్టమొదటి ఇచ్చినది. దానివల్ల అదనంగా 10-15 వేల కోట్ల రూపాయల భారం పడుతుంది. మిగతావన్నీ దేశంలో ఎక్కడ రీతిలో ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. మరికొన్ని హామీలు చేయాలంటే పైసలు ఉండాలి కదా. కాబట్టి అది సాధ్యం కాదు. పైసలు లేకుండా ఎవరూ ఏం చేయలేరు. అక్కడ ప్రభుత్వం డబ్బులు ఖజానాలో ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇష్టం వచ్చిన అప్పులు చేసే అవకాశం లేదు. ఇప్పటికే ఇష్టం వచ్చిన అప్పులు చేశారు. 1,30,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా పెట్టేశారు, వెళ్ళిపోయారు. ఉద్యోగులకు జతపరిచారు కానీ, కాంట్రాక్టులకు ఇవ్వాల్సిన డబ్బులు కానీ, ఏమైనా వస్తువులు కొనుగోలు చేస్తే ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు కానీ 1,30,000 కోట్లు ఇవ్వకుండా చేతులు ఎత్తి వెళ్ళిపోయారు. ఆ 1,30,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రజలు, మన దేశ ప్రజలు, వాళ్ళకి డబ్బులు అందాలి. సంక్షేమ పథకాలు అమలు కావాలి, జీతభత్యాలు ఇవ్వాలి, ఆ పైన అభివృద్ధి కోసం డబ్బులు కేటాయించాలి, పెట్టుబడులు పెట్టాలి. ఈవేళ అప్పు చేసినా కూడా రోజువారీ ఖర్చుకు చాలినంత అప్పులు చేసి పెట్టారు. వడ్డీల భారం విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఇక అదనంగా సంక్షేమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశించడం ఎక్కడి నుంచి వస్తాయి? అసలు హామీలు ఇచ్చి అధికారంలోకి రావడాన్ని సమర్థిస్తారా మీరు? నేను పూర్తిగా వ్యతిరేకం. నేను ఆనాడే చెప్తున్నాను. నేను అందుకనే అసలు సంక్షేమం వద్దని ఎవరు అనలేరు. సంక్షేమానికి, అభివృద్ధికి సమతూకం కావాలి. మనకు పార్టీలు ఏమవుతున్నాయి, ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో, లేకపోతే గతంలో ఉన్నవాళ్ళు కొనసాగితే మరింత ప్రమాదం జరుగుతున్నటువంటి ఆందోళనతో, ఏదో రకంగా ప్రజలకి మీరు మాటలు ఇచ్చేసి ఇచ్చేద్దాం, తర్వాత చూద్దామని చెప్పిన భావం కావచ్చు. రకరకాల కారణాల వల్ల ఈ రకంగా అధికమైన ప్రామిస్ చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు బాధ్యతతో చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ చూడండి, సంక్షేమాన్ని సమర్థంగా అమలు చేస్తున్నారు. అదే సమయంలో 78,000 కోట్ల రూపాయల మిగులు రెవెన్యూలో ఉందంటే వాళ్ళకి వచ్చే రోజువారీ ఆదాయంలో ఈ ఖర్చులు, సంక్షేమం పాను 78,000 కోట్ల రూపాయల మిగులు ఉంటే, ఆ మిగులు ప్లస్ అప్పు చేసుకొచ్చిన డబ్బు మొత్తం పెట్టుబడులు పెడుతున్నారు. ఒరిస్సా చూడండి, మన పక్కన రాష్ట్రం, 38,000 కోట్ల రూపాయల మిగులు. దేశంలో ఆర్థికంగా అత్యంత సౌష్ఠవంగా నడుస్తున్న రాష్ట్రం ఒరిస్సా. గుజరాత్ చూడండి, మహారాష్ట్ర ఈ మధ్య వాళ్ళు సంక్షేమాన్ని కొంచెం పెంచారు ఎన్నికల్లో. కానీ మహారాష్ట్రకి మనకి పోలిక తెలుగు ప్రజలకు అర్థం కావాలి. మహారాష్ట్ర మనకంటే తలసరి ఆదాయం చాలా ఎక్కువ ఉన్నది రాష్ట్రం. మనకి ఆంధ్రప్రదేశ్లో 50-60% అప్పుల భారం ఉంటే, ఇది స్థూల ఉత్పత్తిలో మహారాష్ట్రలో 20%, 25% దగ్గర ఉన్నది. 21% దగ్గర ఉన్నది. కానీ మహారాష్ట్రలో మొన్నటి దాకా 1,000 రూపాయలే వాళ్ళు ఇచ్చినటువంటి ఓల్డేజ్ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్. మనకు 4,000 రూపాయలు ఉండగా ఎన్నికలకు ముందు 1,500కి పెంచారు.
పత్రికలన్నీ ఓ జనాకర్షణ అన్నారు. మనం 4,000 ఇస్తున్నాం డబ్బులు లేకుండా. మనకంటే చాలా డబ్బు ఉన్నాళ్ళు 1,500 ఇస్తే పత్రికలన్నీ కూడా ఓ చాలా జనాకర్షణ అన్నారు. ఎలక్షన్లో నెగ్గితే 2,100 చేస్తామన్నారు. ఇప్పటికి కూడా మనం 4,000 దగ్గర ఉన్నాం, వాళ్ళు 2,100 చేస్తాం అంటున్నారు. కానీ ఆర్థికంగా మనకంటే చాలా బలంగా ఉన్నారు. కాబట్టి సంక్షేమం వద్దని ఎవరు అనరు. కానీ సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు సమతూకం. ఆ సమతూకం కావాలి. సో మీలాంటి మేధావులు ముఖ్యంగా రాజకీయాలకి పనికిరారనా దూరంగా ఉన్నారు, కేవలం సలహాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు? ఇప్పుడు ఈ దేశంలో మధ్యతరగతి వర్గాన్ని, పట్టణీకుల్ని, యువతని, రాజకీయాన్ని పట్టించుకుండా అని చెప్పని పిలుపునిచ్చిన వాడిని నేను. గత 40 ఏళ్ల చరిత్రలో స్వతంత్ర 77 తర్వాత ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించి ఈ వర్గాలను ఈ దేశంలో తీసుకొచ్చింది నేను. ఒక రాజకీయ పార్టీ నా కారణంగా తర్వాత పెట్టింది నేను. ఎన్నికల్లో పోటీ చేసింది నేను. నేను రాజకీయానికి దూరంగా ఉండమని నేను చెప్పను కదా. ఎన్నికల రాజకీయం ఇవాళ ఎలా ఉందో మనందరికీ తెలుసు. సో అది నేను రాజకీయ పార్టీ పెట్టిన కారణం అధికారం వస్తున్నాను కదా. మన ఎన్నికల వ్యవస్థలో అధికారం మూడో పార్టీకి దాదాపు అసాధ్యం. నాకు ఆ సంగతి పూర్తిగా తెలుసు. ఒక 10% ఓట్లు నిలకడగా వస్తాయి. యువత, మధ్యతరగతి కాస్త ప్రపంచాన్ని అర్థం చేసుకుని కులాలు, మతాలు, ప్రలోభాలు అన్నీ పక్కన పెట్టేసి నిలకడగా కనుక మౌలికమైన మార్పు కోసం 10% ఓట్లు వేస్తే సీట్లు ఏమి రాకపోయినా కూడా ఆ 10% బలాన్ని చూపెట్టి పార్టీల మెడలో ఉంచి మార్పులు తీసుకురావచ్చు. కానీ కేవలం 2% ఓట్లే వచ్చింది. హైదరాబాద్ నగరంలో 10%, 8-10% వచ్చింది. గ్రామ ప్రాంతాల్లో 1% వస్తే ఓవరాల్గా 2% ఓట్లు. 2%తో మీరు ప్రభావితం చేయలేరు. ఇది ఒక హైదరాబాదే కాదు, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ అన్ని ప్రాంతాల్లో లోక్సత్తా కార్యకర్తలు విరోచితంగా పోరాడారు. కానీ వివిధ కారణాల వల్ల మా పరిస్థితులు అనుకూలంగా లేవు. అది లేనప్పుడు వృధా ప్రయాసం. అందుకని చెప్పి నేను ఎన్నికల రాజకీయాన్ని దూరంగా ఉన్నాను తప్ప నేను మాట్లాడేది ప్రతి రాజకీయం నేను చేస్తున్నది ఇది నిజమైన రాజకీయం. వాళ్ళు చేస్తుంది రాజకీయం కాదు, అధికార క్రీడ. అది అధికార క్రీడ, రాజకీయం కాదు. ఎవడు నెగ్గాడు, పదవి కావాలని కోరేది రాజకీయం కాదు. మన వనరులు ఏమిటి, మన భవిష్యత్తు ఏమిటి, ఏ విధానాలు కావాలి, ఏం చేయాలి, మంచి చెడులు ఏమిటి లోతుగా అర్థం చేసుకుని పరిష్కారాన్ని సాధించేదో లేకపోతే సూచించేదో రాజకీయం. వాళ్ళ రాజకీయం అది కాదు. వాళ్ళ రాజకీయం నాకు పదవి కావాలి, నేను దోచేసుకోవాలి, నేను పెద్దోడుగా కనిపించాలి, నా పేరు అక్కడ చాలా పలకమైన ఇది రాజకీయమా? అది నిజమైన రాజకీయం లోక్సత్తా చేస్తున్నారు. అసలు రాజకీయంగా ఎదగాలంటే ఏం చేయాలి మీ మాటల్లో? అంటే ఎదగటం అంటే ఏంటి నిర్వచనం చెప్తే అప్పుడు చెప్తాను. రాజకీయంగా ఎదగాలి అంటే అంటే ఒక వ్యక్తిగా కావచ్చు. ఎదగటం అంటే ఏంటి? పదవులు పొందటమా, లేకపోతే ప్రభావశీలమైనటువంటి ప్రభావితం చేయడం కావచ్చు. అది మనం ప్రభావితం చేసే విధంగా జనాలు పదవి పొందాలంటే ఒకటి రకం రాజకీయం. ప్రభావం ఉండాలంటే మీకు ఎన్నికలలో గెలుపు అక్కర్లా. ఎన్నికలు గెలిస్తే ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది అనుకో, అదన్నట్ల. అది లేకున్నా ప్రభావాన్ని చూపెట్టచ్చు. అది మీ సామర్థ్యము, మీ గత చరిత్ర, మీరు సాధించిన విజయాలు, మీ భావజాలంలో ఉన్న పదును, మీ విశ్వసనీయత, మీ నడత, వీటి వల్ల ప్రభావశీలత ఉంటుంది. సో మీరు కూడా చాలా హర్డిల్స్ ఫేస్ చేసి ఉంటారు. సో ఈ రాజకీయంగా మీకు ఎదురైనటువంటి సవాళ్ళు ఏంటి, ఇబ్బందులు ఏంటి? వ్యక్తిగతంగా పెద్ద సవాళ్ళని నేను అనుకోవాలా. రాజకీయ పార్టీలు ఎవరు నన్నది హింసిస్తామని చెప్పలేదు, బెదిరించలేదు, కొడతాం చంపుతాం అనలేదు. సవాళ్ళు ఉన్నవి మన వ్యవస్థలో ఉన్న అపరిపక్వత వల్ల. ప్రజాస్వామ్యం ఇంకా ప్రాథమిక దశలో ఉంది. అండ్ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కక్షపూరిత రాజకీయాలు పెరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములా ఇరేస్ కావచ్చు, జగన్ మీద కేసులు, చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం, ఇవన్నీ. జగన్ మీద కేసులు, చంద్రబాబు గారిని జైల్లో పెట్టి రెండు సమానంగా చూడడం కరెక్ట్ కాదు. అంటే కక్షపూరితంగా అక్కడ బలమైన ఆధారాలు ఉన్నాయి. ఓకే, విపరీతమైన అవినీతి ఉన్నట్టుగా శాసనసభలో చర్చ జరిగింది. రాష్ట్రంతో ప్రమేయం లేకుండా జాతీయ స్థాయిలో సిబిఐ రంగంలోకి దిగి దాని కేసులు తీసుకున్నది. ఇప్పటికాక ఇంకా ఈ దేశంలో ఉన్న వ్యవస్థలో ఉన్న అపరిపక్వత వల్ల ఇంకా కాలయాపన పెరుగుతుంది. కాబట్టి అన్నింటినీ సమానంగా చేయకూడదు. అంటే ఈ దేశంలో ఇక రాజకీయంలో అవినీతి లేదు అసలు భారతదేశంలో, అది వేరు. అలా కాకుండా మూర్ఖంగా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి అరెస్టులు చేయడం వేరు.